మన జీవితంలో విస్తరాకు పాత్ర చాలా గొప్పది. అంటే ఇప్పుడు కాబట్టి మనకు ప్లేట్లు వచ్చినాయి, కానీ పూర్వకాలంలో ప్రతి వాళ్ళు కూడా భుజించేది విస్తరాకులే. అయితే విస్తరాకు యొక్క గొప్పతనం, మనం విస్తరాకు మనకు దాంట్లో ఉండేటటువంటి నీతిని తెలియజేస్తుంది. అయితే మనం ఆహారం తినకముందు విస్తరాకును తెచ్చుకుంటాం. విస్తరాకును తెచ్చుకొని ఎంతో అపురూపంగా చూసుకుంటాం. అదేవిధంగా మనం ఆహార పదార్థాలు దాంట్లో వడ్డించకముందు దాన్ని ఎంతో అపురూపంగా చూసుకొని, అదేవిధంగా మంచిగా నీళ్లు పోసి దాన్ని కడుక్కొని శుభ్రంగా పెట్టుకుంటాం. తర్వాత దాంట్లో ఆహార పదార్థాలన్నీ కూడా వడ్డించుకొని మంచిగా ఆహారాన్ని భుజించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, విస్తరాకుల్లో తిన్నంత శ్రేష్టం మరి ఏ ప్లేట్లలో తిన్నా కూడా ఆ ఆరోగ్యం మనకు లభించదు. విస్తరాకు ఎంతో మంచి ఆహారాన్ని దాంట్లో భుజిస్తే మనకు మంచి ఆరోగ్యాన్ని కూడా కలిగింపజేస్తుంది. మరి స్టీల్ ప్లేట్లలో దాంట్లో తిన్నా కూడా మనకు ఆరోగ్యం ఉండదు, కానీ విస్తరాకులో తిన్న ఆహారం తింటే, దాంట్లో వేసుకొని మంచిగా వడ్డించుకొని తింటే మనకు మంచి ఆరోగ్యం చేకూరుస్తుంది. అదేవిధంగా మనం విస్తరాకుని ఏం చేస్తామంటే, దాంట్లో అన్నం తిన్నంతసేపు, ఆహార పదార్థాలు తిన్నంతసేపు దాన్ని ఎంతో శుభ్రంగా చూసుకొని, ఎంతో అపురూపంగా చూసుకొని తిన్న తర్వాత ఆ యొక్క విస్తరాకుని తీసి మడిచి బయట పడేయడం జరుగుతుంది. అంటే ఈ విస్తరాకు వలన మనకు తెలియజేసేటటువంటిది ఏంటంటే, విస్తరాకు మనకు అంటే మానవుని యొక్క జీవితం కూడా అటువంటిది. అంటే మానవుని కూడా మంచిగా ఉన్నంతసేపు, మంచి ఆరోగ్యంగా ఉన్నంతసేపు, ధన సంపాదన ఉన్నంతసేపు మనిషిని అపురూపంగా చూసుకుంటాం. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, మనిషి ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ధనవంతుడైనా, ఎంత కోటీశ్వరుడైనా, ప్రాణం పోతే తాను సంపాదించిన డబ్బు వెంట రాదు, తాను సంపాదించిన కోట్లు వెంట రావు, తాను సంపాదించిన బిల్డింగ్లు వెంట రావు. మళ్ళీ ఊపిరి ఉన్నంత వరకే మనిషి. ఊపిరి పోయాక మనిషిని తీసుకెళ్ళి దహన సంస్కారాలు చేయడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఏముందంటే, మనిషి బ్రతుకున్నంతసేపే విలువ. నువ్వు ఎన్ని కోట్లు సంపాయి, ఎన్ని లక్షలు సంపాయి, ఎన్ని బిల్డింగులు కట్టు, ఎంత చేసినా కూడా మనిషి ఊపిరి ఉన్నంత వరకే. ఆ ఊపిరి పోతే మనిషి ఎందుకు పనికిరాడు. గాలి ఉన్నంతసేపే, ఆ గాలి వెళ్ళిందంటే అది శవమైపోతుంది. దాన్ని తీసుకుపోయి బయట పడుకోబెడతారు. మన బంధువులు వచ్చేవాళ్ళు, చేసేవాళ్ళు చూసి ఏడుస్తారు, బాధపడతారు. ఆ తర్వాత తీసుకువెళ్ళి దహన సంస్కారాలు చేయడం జరుగుతుంది. మరి విస్తరాకు కూడా సంతోషపడుతుంది పాపం. అంటే మనుషులు నా యొక్క శరీరంలో, వాళ్ళు శరీరం అంటే విస్తరాకు, ఆహారాన్ని భుజిస్తున్నారు, నేను వాళ్ళకి ఇచ్చే సంతృప్తి అది. నన్ను తీసుకుపోయి ఎక్కడేసినా సరే నేను మాత్రం వాళ్ళకు మంచిని చేస్తున్నాను అని
విస్తరాకు చాలా సంతోషపడడం జరుగుతుంది. అందుకోసం మనిషి అయినటువంటి మనం కూడా ఎన్ని వేలు ఎన్ని కోట్లు సంపాదించినా మరి ఎక్కడికో వెళ్ళిపోతాం. మనల్ని మర్చిపోతారు. చనిపోయినప్పుడు ఏడుస్తారు, కొంచెంసేపు బాధపడతారు, తర్వాత దహన సంస్కారాలు అయినామంటే ఇంకా మర్చిపోవడం జరుగుతుంది. అలా మర్చిపోకుండా ఉండాలంటే మన యొక్క జీవిత కాలంలో మనం బ్రతికున్నన్ని రోజులు అందరితో మంచిగా బ్రతకాలి, అందరితో మంచిగా ఉండాలి, అందరితో స్నేహంగా జీవించాలి, ప్రతి ఒక్కరిని ఆదరించాలి. మానవ సేవయే మాధవ సేవ అంటే మనుషులకు సేవ చేయాలి. ఆ విధంగా చేస్తే మన యొక్క జీవితంలో మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. లేకపోతే ఎవ్వరు కూడా మనల్ని గుర్తించరు. పుట్టినం చనిపోయినాం అంతే. అలాంటిది లేకుండా మన యొక్క జీవితంలో 10 మందికి గుర్తుండే పనులు చేయాలి. మరి విస్తరాకు అంత గొప్ప సేవ, మనుషులకు సేవ చేస్తుంది విస్తరాకు. ఆ యొక్క విస్తరలో మన ఆహారాన్ని వడ్డించుకొని ఎంతో ఆనందంగా సంతోషంగా తింటాం. తిన్న తర్వాత దాన్ని పారివేయడం జరుగుతుంది. అప్పుడు కూడా విస్తరాకు అనుకుంటుంది, నేను మానవులకు ఇంత సేవ చేస్తున్నా, నా యొక్క జీవితం ధన్యమైంది, భగవంతుడు నాకు ఈ రూపాన్ని ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నా అని విస్తరాకు తనలో తాను మురిసిపోతుంది. అందుకే మనం కూడా మానవుడు అంటే మనకు అన్నీ సకలం ఉన్నాయి. అంటే ఈ సకల జీవరాశుల్లో మానవునికి తెలివి, నైపుణ్యం, మాట అన్నీ కూడా భగవంతుడు మనకు అందించాడు. మరి నోరు లేని విస్తరాకు ఎంత సాయం చేస్తుంది. మరి అదేవిధంగా అన్నీ ఉన్న మనం కూడా మానవ సేవయే మాధవ సేవ అంటే మనుషులకే సేవ చేసుకోవాలి, ఇతర జీవరాశులకు కూడా సేవ చేయాలి. ఆ విధంగా చేసినాడు మన యొక్క జన్మ అనేటటువంటిది ధన్యమవుతుంది. అందుకోసం ప్రతి ఒక్కటి కూడా మనం భగవంతుని కోరుకోవాలి. నాకు మంచి మనసు ఇవ్వు భగవంతుడా, నేను మంచి పనులు చేసేటట్లు నా యొక్క మనసును మంచి వైపే మరలేటట్టు చేయి స్వామి అని భగవంతుని రోజు వేడుకోవాలి. ఎలాంటి చెడు పనులు చేయకుండా ఉండేటట్లు చేయమని. అంతేగాని లేనిపోని ఆశలతో, లేనిపోని దుర్బుద్ధులతో నాకు అన్నీ కావాలి ఉట్టిగానే అని మొక్కుకోవడం కాదు. భగవంతుడు మనకి ఏమి ఇవ్వాలనో ఇస్తూనే ఉంటాడు. కానీ మన బుద్ధి మాత్రం మంచిగా ఉండాలి, మన మనసు మంచిగా ఉండాలి. విస్తరాకు ఎంతో సేవ చేసింది మనుషులకు. అదేవిధంగా మనం కూడా సకల జీవరాశులకు, మనుషులకు మంచి సేవను అందించాలి. ఆ విధంగా చేసిన నాడే భగవంతుడు కూడా మనల్ని మంచిగా చూస్తాడు.